కొద్ది క్షణాల ముందు ఇరాన్ యొక్క డ్రోన్ సౌదీ అరేబియాలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీ అయిన సౌదీ అరామ్కోపై దాడి చేసింది. సౌదీ అరామ్కో తగలడిపోతున్న వీడియోను ఒకసారి చూడండి. ఇరాన్ ఈ రోజు రెడ్ లైన్ ను క్రాస్ చేసిందండి. నేను మొన్న వీడియోలో చెప్పా కదా, మేబీ సౌదీ అరామ్కోపై దాడి చేస్తారు అని. నౌ హియర్ ఇట్ ఈస్. ఇంకొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో అఫీషియల్లీ సౌదీ అరేబియా యుద్ధ భూమిలో దిగనుంది. సున్నీ వర్సెస్ షియా యుద్ధం మొదలవనుంది. అణ్వాయుధాల తయారీ కోసం జరిగిన ఈ యుద్ధం హోలీ వార్ గా మారనుంది. నిన్న వీడియోలో చెప్పా, ట్రంప్ కు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పలుసార్లు కాల్ చేసి ఇరాన్ పై దాడి చేయాలని ఒత్తిడి పెట్టారు అని చెప్పా కదా. ఈ రోజు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. సున్నీ ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న మక్కా మదీనా పవిత్ర స్థలాలున్న సౌదీ అరేబియాలో దాడి జరిగింది. కువైట్ లో యుఎస్ యొక్క F-15 ఫైటర్ జెట్ క్రాష్ అయింది. ఇరాన్ మీడియా ప్రకారం ఫైటర్ జెట్ ను ఇరాన్ ఆర్మీ క్రాష్ చేసింది అంటున్నారు. అయితే పైలట్ సేఫ్ గా ఎజెక్ట్ అయ్యారు, ప్రాణహాని ఏమీ లేదు. దీని గురించి ఇంతవరకు యుఎస్ఏ ఇజ్రాయెల్ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కువైట్ మినిస్ట్రీ ప్రకారం కువైట్ లో సెవెరల్ యుఎస్ఏ జెట్స్ క్రాష్ అయ్యాయంట. ఇంకొక పక్క ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా బేసెస్ ను తగలబెట్టేస్తోంది. 31 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులను చంపేశారు. ఈ యుద్ధంలో ప్రిసైజ్ గా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తూ ఉంటే అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ F-15 యుద్ధ విమానాలు నేల రాలిపోతున్నాయి. కర్మ హిట్స్ వెరీ హార్డ్ డొనాల్డ్ ట్రంప్. ఆపరేషన్ సింధూర్లో మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై బ్యాడ్ మౌతింగ్ చేశారు. 6, 7, 11 జెట్స్ క్రాష్డ్. ఇండియా లాస్ట్ సో మెనీ జెట్స్ అన్నారు. నౌ యాజ్ పర్ కువైట్ మినిస్ట్రీ సెవెరల్ యుఎస్ఏ జెట్స్ క్రాష్డ్ అంట. ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ ను డిప్లాయ్ చేసిందండి. జస్ట్ $2 ఖర్చు పెట్టి 220 కిలోవాట్ ఎలక్ట్రిసిటీతో హెజ్బుల్లా మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్ అయిన ఇజ్రాయెల్ నైబరింగ్ కంట్రీలో ఉన్న లెబనాన్ లో ఆపరేట్ అయ్యే హెజ్బుల్లా యుద్ధ భూమిలో దిగింది. హెజ్బుల్లా అండ్ ఇరాన్ ఇద్దరూ కలిసి ఒకేసారి నిన్న రాత్రి యూదులకు పవిత్ర స్థలమైన జెరూసలంపై మిజైళ్ల వర్షం కురిపించారు. జెరూసలంలోని బెయిట్ షెమిష్ ఏరియాలో బిల్డింగ్స్ ఎలా కూలిపోయాయి అనేది ఈ వీడియోలో చూడొచ్చు. వెస్ట్ జెరూసలంలో యూదులు ఎక్కువగా ఉంటారు. ఈస్ట్ జెరూసలంలో డోమ్ ఆఫ్ రాక్, టెంపుల్ మౌంట్, అదే అల్ అక్సా కాంపౌండ్ ఉంటుంది. అల్ అక్సాను ఈ వీడియోలో చూడొచ్చు. ఇరాన్ ఇప్పటి వరకు చేసిన ప్రతి దాడుల్లో ఇదే డెడ్లియెస్ట్ అటాక్ అంటున్నారు. ఇరాన్ ఫతే-1 అనబడే హైపర్సోనిక్ మిజైల్ ను జెరూసలం వైపు ఫైర్ చేశారు. దీని స్పీడ్ మ్యాక్ 10. దీన్ని ఐరన్ డోమ్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు. యుద్ధం డెడ్లీగా మారుతోంది. నేను పానిక్ క్రియేట్ చేయడం లేదు. ఇంటర్నెట్ లో సో మెనీ న్యూస్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. రీసెర్చ్ చేసి కన్ఫర్మ్డ్ న్యూస్ ను మాత్రమే మీ ముందుకు పెడుతున్నా. మన ఛానల్ నీచే వార్స్ అండ్ బ్యాటిల్స్ జియో పాలిటిక్స్. సో ఎంతో రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మన కాంటెంట్ క్లారిటీతో ఉంటుంది. గల్ఫ్లో ఉన్న మన వాళ్ళు దయచేసి పానిక్ అవ్వద్దు, భయపడొద్దు. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇరాన్. నిన్న రాత్రి తేల్ అవీవ్ పై ఇరాన్ విరుచుకుపడింది. ఎందుకు అంటే మొన్నటి నుండి ఇజ్రాయెల్ ఇరాన్ లో కనీ విని ఎరగని విధంగా, ఎవ్వరూ చూడని విధంగా స్ట్రైక్స్ చేస్తోంది. దాదాపు 200 ఫైటర్ జెట్స్ తో 1000 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఇరాన్ పై దాడులు జరిగాయి. షియా ముస్లింస్ కు మత గురువు, ఇరాన్లోని కొంతమంది ప్రజలకు గాడ్ మ్యాన్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ గారిని చంపేశారు. అలీ ఖమేనీ అంటే ఇరాన్లో చాలా మంది ప్రజలకు ఇష్టం లేదు. ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్ భావాజాలం ఉన్న వాళ్లకు ఈయన ఇష్టం లేదు. ఖమేనీ గారు ఇరాన్లో షరియా చట్టాలు స్ట్రిక్ట్ చేశారు. అమ్మాయిలు హిజాబులు బయటికి తీయకూడదు, బయటికి రాకూడదు అని చెప్పి ఎవరైనా హిజాబ్ తీసేస్తే పోలీసింగ్ చేయడానికి మోరల్ పోలీస్, సోషల్ పోలీసులను కూడా పెట్టారు. ఇరాన్ లో వెస్టర్న్ కల్చర్ ఉండకూడదు అని డిక్టేట్ చేసిన డిక్టేటర్ ఈయన. కట్టర్ ఇస్లామిస్టులకు ఈయన దేవుడు. నా ఆశ్చర్యానికి కారణం ఏంటి అంటే, కొంతమంది హిందీ, మలయాళీ, తమిళ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండియాలో డెమోక్రసీ ఉండాలి అంటారు, ఇండియాలో డిక్టేటర్షిప్ ఉండకూడదు అంటారు, అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి అంటారు. ఇప్పుడు సడన్ గా అలీ ఖమేనీ గారు దేవుడు అంటున్నారు. అంటే జస్ట్ ఫర్ క్లారిటీ, 1989 నుండి అలీ ఖమేనీ గారు ఇరాన్ కు వన్ సైడ్ సుప్రీం గా ఉన్నారు. ఎలక్షన్స్ ఏమీ లేవు. నో డౌట్ ఈయన ఇరాన్ మిలిటరీను మిడిల్ ఈస్ట్ లోనే శక్తివంతంగా చేశారు. బట్ హీఈస్ అన్ డిక్టేటర్.
ఒక డిక్టేటర్ కు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ బాధపడుతున్నారు. ఆల్ రైట్, మనం కూడా సంఘీభావాన్ని వ్యక్తపరిచాం. బట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ బ్యాచ్ కు అయ్యే మొగుడు అలీ ఖమేనీ గారు. ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లిం సిస్టర్స్ మమ్మల్ని వదిలేయండి, ఇరాన్ కు వెళ్లి నేతన్యాహు ట్రంప్ ను చంపేస్తామంటున్నారు. మోడీ గారు మమ్మల్ని ఇరాన్ కు పంపండి అంటున్నారు. సెంటిమెంటల్ అయిపోతున్నారు, ఏడుస్తున్నారు. కాశ్మీర్, యూపీ అన్ని చోట్ల సంఘీభావాలు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లో అయితే కరాచీలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ ను అణిచివేయడానికి దాడి చేసినందుకు 9 మంది షియా ముస్లింస్ చనిపోయారు. అయితే ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. వీళ్ళు ఆవేశపడుతున్నారు, బట్ అక్కడ సిచ్యువేషన్ చాలా అంటే చాలా డేంజరస్ ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న దాదాపు అన్ని ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేశారు. ఇరాన్ కావాలనే యుఏఈ, కువైట్, బెహ్రీన్ ను టార్గెట్ చేస్తోంది. దుబాయ్ లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పై ఇంటర్సెప్ట్ అయిన మిజైల్ యొక్క డెబ్రీస్ పడింది. ఇక్కడ డెబ్రీస్ అంటే ముక్కలు. ఇక్కడ కొంతమంది దుబాయ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ ఏమీ కాలేదు, మాకేం కాలేదు, మేము బయట హ్యాపీగా తిరుగుతున్నాము, నథింగ్ హ్యాపెన్ అంటున్నారు. మీరు సస్తే సావండి, వేరే వాళ్ళను బయటకు రమ్మని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకు అనేది చెప్తా. యుఏఈ అథారిటీస్ ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన ఎమర్జెన్సీ అలర్ట్ ఏంటో చూడండి. అలారం వస్తే సేఫ్ షెల్టర్స్ కు వెళ్లిపోవాలంట, ఇంటి నుండి బయటకు రాకూడదంట, మిజైల్ ఇంటర్సెప్ట్ అయిన డెబ్రీస్ ను అలాగే వదిలేయాలి, దాన్ని చుట్టూ గుమికూడకూడదు, అంటే దాన్ని ఏమీ గెలపకూడదు అంటున్నారు. నిన్న సాయంత్రం దుబాయ్ లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ లో ఇంటర్సెప్ట్ అయిన డెబ్రీస్ పడింది. డేటా సెంటర్ ను షట్ డౌన్ చేశారు. డేటా సెంటర్ కాలిపోయిందంట. 1000 మెగావాట్ డేటా సెంటర్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? డేటా సెంటర్ లేపేస్తే ఎంత నష్టమో తెలుసా? ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమీ కాలేదు, జస్ట్ మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, డెబ్రీస్ కిందకు పడుతోంది అంతే అంటున్నారు. మీకేమైనా బుర్ర ఉందా? ఈ ఆర్టికల్ చూడండి. బెహ్రీన్ లో మిజైల్ డెబ్రీస్ పడి ఒకరు చనిపోతే 2 గాయపడ్డారు. జస్ట్ డెబ్రీస్ ఈస్ ఫాలింగ్ అంట. ఇండియన్ పేరెంట్స్ కంగారు పడే పనే లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంకొక 1 or 2 వీక్స్ లో ఈ యుద్ధం అనేది సర్దుమణుగుతుంది. బెహ్రీన్ లో, ఖతార్ లో ఎక్స్ప్లోషన్స్ వినబడుతూ ఉన్నాయి. ఇరాన్, దుబాయ్, అబుదాబి, బెహ్రీన్ లో ఉన్న మనామా రోడ్ లో ఉన్న యుఎస్ఏ 5th ఫ్లీట్ అండ్ సౌదీ అరామ్కో ఇలాంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్ పై మిజైళ్ల వర్షం కురిపిస్తోంది. కువైట్ లో మిజైల్ ఇంటర్సెప్షన్స్ జరుగుతున్నాయి. మిజైల్ బరువు ఎంత ఉంటుంది? 1000 కేజీల కంటే ఎక్కువగానే ఉంటుంది. 2 లేదా 3 కిలోమీటర్ల ఎత్తు నుండి 200 కేజీల మిజైల్ ముక్క పడితే ఏమవుతుందో తెలుసా? కువైట్, దోహా, దుబాయ్ అనేవి అద్దాల మేడలు. బిల్డింగ్ పై ఈ డెబ్రీస్ హిట్ అయితే పవర్ షార్ట్ అవ్వచ్చు, ఫైర్ జరగచ్చు. మొన్న కువైట్ ఎయిర్పోర్ట్ లో డ్రోన్స్ తో దాడి చేసి పెద్ద బొక్క పెట్టారు. మీకు ఇక్కడ మిజైల్స్ ఇంటర్సెప్షన్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న షాహెద్ 136 డ్రోన్ ను ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ గల్ఫ్ దేశాల దగ్గర లేదు. అందుకే నేను ఫస్ట్ వీడియో నుండి చెప్తున్నా, ఇంటి నుండి బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి అని. ఎస్, దెర్ ఆర్ సమ్ ఫేక్ న్యూస్. బుర్జ్ ఖలీఫా లేచిపోయింది అంటున్నారు, దోహా కాలిపోయింది అంటున్నారు. పానిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బట్ భయపడద్దు. అలా అని ఏమీ కాలేదు అని బయటకు తిరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు అక్కడికి వెళ్ళింది డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే. వాళ్ళ గొడవల్లో మనం చావద్దు. మీ ఓనర్ లేదా మీ అర్బాబ్ లేదా మీ మేనేజర్ పనికి రమ్మని చెప్పినా పనికి వెళ్ళొద్దు. పనికి దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళేమంటారు, మన ఏరియాలో, మన కన్స్ట్రక్షన్ సైట్ లో మిజైల్స్ ఏమీ పడవు అంటున్నారు. మిజైల్స్ ఎక్కడో పడుతున్నాయి అంటున్నారు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే, మిజైల్స్ కువైట్ ఎయిర్ స్పేస్ నుండి వెళ్తున్నాయి. దాన్ని కువైట్ దగ్గర ఉన్న ప్యాట్రియట్ అనబడే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేస్తోంది. ఈ ఇంటర్సెప్షన్ లో ఏమవుతుంది, 2 మిజైల్స్ గుద్దుకుంటాయి కదా, ఆ గుద్దుకున్నప్పుడు దాని యొక్క డెబ్రీస్ గాల్లో ఎక్కడికైనా వచ్చి పడొచ్చు. ఆ ఎయిర్ ప్రెషర్ లో ఆ డెబ్రీస్ ఎక్కడైనా వచ్చి పడొచ్చు. ఇక్కడ బుర్జ్ ఖలీఫాపై దాడి చేస్తారు అంటే ఇట్స్ నాట్ లిటరలీ మీన్ దట్ బుర్జ్ ఖలీఫాను లేపేస్తారు అని. దుబాయ్ ఎయిర్ స్పేస్ లో ఇంటర్సెప్ట్ అయిన మిజైల్స్ యొక్క డెబ్రీస్ గాలి ద్వారా, ఎయిర్ ప్రెషర్ ద్వారా ఎక్కడైనా పడొచ్చు అంటున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, గల్ఫ్ సున్నీ దేశాల దగ్గర ఉన్న ప్యాట్రాయిట్, అవెంజర్, ప్యాంట్సీర్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర 1000 లక్షల్లో ఇంటర్సెప్టర్స్ లేవు. లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది, యుఏఈ ఆర్మీ తమ వైపు వస్తున్న అన్ని మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇంటర్సెప్టర్ మిజైల్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, అన్ని మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయరు. డెజర్ట్ లో లేదా ఖాళీ ప్రదేశాల్లో పడే మిజైల్స్ ను అలాగే వదిలేస్తారు. మెయిన్ ఏరియాస్ లో, దుబాయ్, అబుదాబి, మెయిన్ బిజినెస్ సెంటర్స్ వైపు వచ్చే మిజైల్స్ ను మాత్రమే ఇంటర్సెప్ట్ చేస్తారు. అందుకే అక్కడెక్కడో ఎడారిలో మిజైల్స్ రావులే, ఇది రిమోట్ ఏరియాలే, ఇది ఎక్కడో ఉందిలే, ఇది దూరంగా ఉంది, మనం దుబాయ్ కు దూరంగా ఉన్నాం, అబుదాబి మెయిన్ రోడ్ కు దూరంగా ఉన్నామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. ఈ రోజు ఉదయం ఈ కేయాస్ లో సెవరల్ యుఎస్ఏ ఫైటర్ జెట్స్ క్రాష్ అంటున్నారు. ఫైటర్ జెట్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయి అంటే, మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తుంటే డెబ్రీస్ కిందకు పడుతున్నాయి. అందుకే యుఎస్ఏ పైలట్స్ ఏం చేస్తున్నారు, F-15, F-16 ఫైటర్ జెట్స్ ను వేసుకెళ్లి గాల్లోనే ఫైటర్ జెట్స్ ద్వారా మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఇరాన్ లో ఉన్న మిజైల్ లాంచర్స్ పై పర్ఫెక్ట్ గా దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ లో ఏం జరుగుతోంది అంటే, ఇరాన్ ఆర్మీ IRGC ఏం చేస్తుంది
చేస్తోంది. గోడౌన్స్ లో ఉన్న బ్యాలిస్టిక్, హైపర్సోనిక్ లేదా సూపర్సోనిక్ మిజైల్స్ ను ట్రక్స్ లో లోడ్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ కు తరలించి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుండి మిజైల్స్ ను లాంచ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? మిజైల్స్ ఉన్న ట్రక్స్ ను లేపేస్తున్నారు. ఐఆర్జీసీ కమాండర్స్ ను చంపేస్తున్నారు. ఐఆర్జీసీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై దాడి జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఐఆర్జీసీ కమాండర్స్ అందరూ లొంగిపోతే బాగుంటుంది, మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అన్నట్లు అల్టిమేటం ను జారీ చేశాడు. బెంజమిన్ నేతన్యాహు రంగంలో దిగి ఏమంటారు అంటే, ఇరాన్ ప్రజలకు దీనికంటే మంచి ఛాన్స్ రాదు, మేము యుద్ధ భూమిలో దిగాము, అలీ ఖమేనీను చంపేశాము, మీరు రెజిమ్ ను చేంజ్ చేయండి, కూ చేయండి, తిరుగుబాటు చేయండి, రోడ్డు మీదకి రండి, ప్రొటెస్ట్ చేయండి అంటున్నారు. అయితే ఇరాన్ లో ఇంటర్నెట్ మొత్తాన్ని బ్లాక్ అవుట్ చేశారు. షియా ముల్లాలైతే కోపంతో పగతో రగిలిపోతున్నారు. ఫిరోషియస్ అటాక్, రివెంజ్ అంటున్నారు. చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా అటాక్స్ ఉంటాయంటున్నారు. యూరోప్ లో ఉన్న సైప్రస్ పై, అక్కడున్న యూకే మిలిటరీ బేస్ పై డ్రోన్స్ పడ్డాయి. మిజైల్స్ ను కూడా ఫైర్ చేస్తామంటున్నారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. సో దిస్ వార్ ఈస్ గోయింగ్ బియాండ్ ఏషియా దాటి యూరోప్ వరకు యుద్ధం అనేది స్పిల్ ఓవర్ లేదా ఎక్స్పాండ్ అవుతోంది. కువైట్ సిటీలో ఉన్న యుఎస్ఏ ఎంబసీ పై దాడి జరిగింది. బ్లాక్ స్మోక్ బయటకు వస్తోంది. ఈ మొత్తం దాడుల్లో 3 అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇంతవరకు మిడిల్ ఈస్ట్ ఎంబసీస్, కాన్సులేట్స్ లో పనిచేసే అమెరికన్స్ ఎవరూ చావలేదు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 27 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. F-15 లేచిపోయింది. ఒకవేళ F-35 లేచిపోయి ఉంటే లాక్హీడ్ మార్టిన్ పరువు అంతా పోయేది. ఇరాన్ రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో అందుకే చెప్తున్నా, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇరాన్ మిజైల్స్ ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళ దగ్గర హైపర్సోనిక్, బ్యాలిస్టిక్, ఈవెన్ వీ డోంట్ నో మినీ న్యూక్లియర్ మిజైల్స్ కూడా ఉండవచ్చు. బికాస్ ఐఆర్జీసీ హెడ్ అలీ ఖమేనీను చంపేశారు. దిస్ ఈస్ నాట్ ఎన్ స్మాల్ న్యూస్. అందుకే ఇంత పెద్ద రచ్చ జరుగుతోంది. సౌదీ అరామ్కోను లేపేశారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి, వీళ్ళ చేతుల్లో ఇప్పుడు కమాండ్ లేదు, కంట్రోల్ లేదు. షియా ముల్లాలు కంట్రోల్ తీసుకున్నారు. దే లాంచ్డ్ హోలీ వార్. దుబాయ్ నే ఎందుకు టార్గెట్ చేశారు అంటే, దుబాయ్ లో జ్యూస్ అండ్ యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దుబాయ్ లో అమెజాన్, గూగుల్, యాపిల్ ఇలా యుఎస్ఏ కంపెనీస్ ఉన్నాయి. హబీబీ కమ్ టు దుబాయ్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న పెద్ద బిగ్ షాట్స్ అందరినీ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి దుబాయ్ కు ఆహ్వానించారు. దుబాయ్ పై దాడి చేస్తే అమెరికన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఇక్కడ ఇరాన్ క్లియర్ గా వి విల్ ఎక్స్పాండ్ దిస్ వార్ బియాండ్ ఏషియా అంటోంది. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, అలీ ఖమేనీ ప్లేస్ లో నిర్మించిన కొత్త ఇమామ్ ను, అంటే కొత్త సుప్రీం లీడర్ ను కూడా చంపేశారు అంటున్నారు. ఇరాన్ మీడియా ఎన్నో ఫేక్ న్యూస్ ను ప్రాపగేట్ చేస్తోంది. తేల్ అవివిని తగలబెట్టేశాము, తేల్ అవివి కాలిపోయింది అంటున్నారు. అయితే తేల్ అవివిలో వచ్చే అన్ని మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే, ఇరాన్ దగ్గర ఎన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి అని. ఇరాన్ దగ్గర 10,000, 20,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ లేదా 30,000 సూపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి అనుకోండి. ఇరాన్ మిజైల్స్ వేస్తోంది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి యుఏఈ, బెహ్రీన్, ఇజ్రాయెల్, కువైట్ దగ్గర ఇంటర్సెప్టర్ మిజైల్స్ కూడా ఉండాలి కదా. ఇంటర్సెప్టర్ మిజైల్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలోనే ఉంటుంది. యుఏఈ అథారిటీస్ యొక్క ఎమర్జెన్సీ అలర్ట్ ను ఫాలో అవ్వండి. ఇండియన్ ఎంబసీను ఫాలో అవ్వండి. జాగ్రత్తగా మీ ఇళ్లలో మీరుండండి. ఏమీ కాదు. సౌదీ అరామ్కో పై దాడి చేశారు కాబట్టి డెఫినెట్ గా సౌదీ అరేబియా రంగంలో దిగుతుంది. మేబీ ఇరాన్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పై దాడి చేయొచ్చు. మేబీ ఇరాన్ యొక్క ఎయిర్పోర్ట్ పై లేదా బందర్ ఇమామ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై సౌదీ కూడా దాడి చేయొచ్చు. అబాదాన్ రిఫైనరీ పై లేదా సౌత్ పార్స్ నార్త్ డోమ్ లో ఉన్న అత్యంత పెద్దదైన ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పై కూడా సౌదీ అరేబియా దాడి చేయగలదు. ఇక నుండి యుద్ధం, ఇక నుండి ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతోంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.